ఆ బాడీ మీద ఒళ్ళంతా గాయాలు, కాలిన గాయాలు, దెబ్బలు. ఇంత ప్రమాదకరంగా ఉన్నా సరే ఏ మాత్రం తగ్గని యాటిట్యూడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, ప్రేక్షకులకి, నా సబ్స్క్రైబర్లకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అండ్ నేను మీ అందరికీ ముందుగా క్షమాపణ చెప్పుకోవాలి. నేను ఈ మధ్య షూటింగ్స్ ఎక్కువ అవడం వల్ల వీడియోస్ కాన్స్టెంట్గా చేయలేకపోయాను యూట్యూబ్లో. దానివల్ల యూట్యూబ్ నా వీడియోస్ రికమెండ్ చేయడం మానేసింది, వ్యూస్ బాగా తగ్గిపోయాయి. సో ఇప్పటి నుంచి ఈ నూతన సంవత్సరం నుంచి ప్రతిరోజు రాత్రి 7:03 నా వీడియో ఒకటి రిలీజ్ అవుతుంది. సినిమాలకు సంబంధించిన కొత్త అప్డేట్లతో ప్రతిరోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఆ వీడియోని మీరు ఎప్పటిలాగా చూసి ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. స్పిరిట్ మూవీ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూడంగానే నాకు ఏమనిపించిందంటే, సందీప్ రెడ్డి వంగ గారు ఒక డైలాగ్ చెప్పారు అనిమల్ సినిమా అప్పుడు. అందరూ నేను వైలెంట్ సినిమా తీస్తున్నాను అంటున్నారు, కానీ అసలైన వైలెంట్ ఏంటో నా సినిమా చూసిన తర్వాత చెప్తారు అన్నారు. నిజంగా ఆ డైలాగు అనిమల్ సినిమా కాదు, ఇప్పుడు ఈ స్పిరిట్ మూవీకి ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పొచ్చు. అంత అరాచకంగా ఉంది పోస్టర్. ఏమి పోస్టర్ భయ్యా! అసలు ప్రభాస్ గారి కటౌట్ ఏంటి, ఆ కండలు తిరిగిన బాడీ ఏంటి, ఆ బాడీ మీద ఒళ్ళంతా గాయాలు, కాలిన గాయాలు, దెబ్బలు, వాటి మీద ట్రీట్మెంట్ చేసిన అక్కడక్కడ ప్లాస్టర్లు. ఇంత ప్రమాదకరంగా ఉన్నా సరే ఏ మాత్రం తగ్గని యాటిట్యూడ్ గా బాపుగా ఉన్నాడు ప్రభాస్ గారు. ఆ కళ్ళజోడు, ఆ స్టైలిష్ గా సిగరెట్ ఉండడం, దాని పక్కన హీరోయిన్ తృప్తి టిమ్మ గారు వెలిగిస్తుండడం, ఆ పోస్టర్ చూస్తేనే ఎక్సలెంట్ గా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు, అంత యాటిట్యూడ్ తో ఉంది. అండ్ ఆ సినిమాలో ఖచ్చితంగా ఇది ఏ రేటెడ్ సినిమా లాగా అయితే నాకు అనిపిస్తుంది. అటు రొమాన్స్ లో కానీ, ఇటు వైలెన్స్ లో కానీ బీభత్సంగా కనిపిస్తుంది. ఇక ప్రభాస్ గారు లుక్స్ విషయానికి వస్తే, ఆ జుట్టు కానీ, ఆ గ్లాస్ కానీ, సందీప్ రెడ్డి వంగ గారి దీంతో ముందు సినిమాలు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ కానీ, అనిమల్లో రణబీర్ కపూర్ కానీ, వీళ్ళిద్దరు లుక్స్ ఎలా ఉన్నాయో అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరి కంటే 100 రెట్లు ఎక్కువ బిల్డప్ లో, ఎక్కువ స్టైలిష్ లో ప్రభాస్ గారు కనిపిస్తున్నారు. ఎంతైనా ప్రభాస్ గారి కటౌట్ వేరు. ఆ కటౌట్ కి ఆ మాత్రం రేంజ్ ఉండాలి ఫ్రెండ్స్. మొత్తానికి పోస్టర్ అయితే అదిరిపోయింది, చించేశారని చెప్పాలి. ఇకపోతే మన కేజీఎఫ్ హీరో, మన యశ్ గారి సినిమా టాక్సిక్, కేజీఎఫ్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితవుతున్న టాక్సిక్ నుంచి కూడా పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి వరుసగా. హీరోయిన్స్ పోస్టర్స్ మొన్న కైరా అద్వానిది, తర్వాత రీసెంట్ హీరోయిన్ది, ఇప్పుడు లేటెస్ట్ గా నయనతార పోస్టర్ కూడా రిలీజ్ అయింది. నయనతార పోస్టర్ ఇస్ వెరీ వెరీ హాట్. సో ఈ 2 సినిమాలు పోస్టర్లతోనే ప్రభంజనాలు సృష్టిస్తున్నాయి. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎంత పెద్ద ప్రభంజనాలు సృష్టిస్తుందో ఎదురు చూడాలి. ఇది ఫ్రెండ్స్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ పోస్టర్ మీద నా అభిప్రాయం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.